ఒక వ్యక్తికి దాహం వేస్తుందంటే ఆ వెంటనే దాని దాహం తీరితేనే ఆ రిలీఫ్ వస్తుంది. మనం గంపడు బట్టలు ఉతికాము, గిన్నెలు దోమాము అని అంటే అది వాళ్ళ దాహాన్ని తీర్చదు కదా. కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. సమస్యలన్నీ అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇంట్లో ఈ సమస్య ఉంది, మీరు ఎన్నన్నా చెప్పండి, పరిష్కారం అయితే ఇదే మరి. చేతిలో ఒక పని ఉంది అని అంటే అవతల వాళ్ళు గొంతెండి చచ్చిపోతుంటే వీళ్ళు అక్కడ ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి. నా పనంతా అయ్యాక నేను చూస్తాను అని అంటే ఎక్కడ మనం అర్థం చేసుకున్నాము? ఎక్కడ కనెక్షన్ మెయింటైన్ చేసాము? లేదా ఇంట్లో ఉన్న గొడవలకు ఎప్పుడో కోపాలు ఉంటాయి, అవి తీస్తున్నారు. అప్పుడు భర్త మీద కూడా తీస్తున్నారు. స్వచింతన ఒకసారి చేసుకొని చూడండి. నా సర్వీస్ లో ఎంతో మంది ఆడవాళ్ళతో మాట్లాడి చూశాను. భర్త మీద కోపం వస్తే ఆ కోపాన్ని వండడంలో చూపిస్తున్నారు. ఆ వంటని ఎట్లా వండుతున్నారో ఇక వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మేము ఏం అనమండి. ఆయన ఏమన్నా మేము నోరు మూసుకొనే ఉంటాం, అస్సలు మాట్లాడమంటే నిజంగానే మాట్లాడట్లేదు. కానీ పగ ప్రతీకారాలు ఇక్కడ తీస్తున్నారు కదా. అయ్యి అది మగవాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చెప్పుకునేటట్టు కూడా లేదు. చూడ్డానికి వంట రెడీ అయిపోయి ఉంటది కానీ అందులో అసలు ఫిట్టింగ్ అంతా అక్కడ పెట్టేస్తున్నారు. లేదా వంట చేయడం కూడా మానేస్తున్నారు కొంత. ఎందుకంటే నన్ను ఇంత మాట అన్నాడు, నేను చెప్పింది వినలేదు. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పాలి అని అంటే గొడవ జరిగిందని చెప్పేసి ఆమె వంట చేయడం మానేసింది. నువ్వు పోయి బయట తినిపో అని చెప్పేసి. ఆమె మటుకు ఆమె వండుకుని తిన్నది. ఏదో ఆయనతోటి ఈ సమస్య మొత్తం అంతా నాకు చెప్పింది. నేను అదే అన్నా, మరి ఆయన మీద కోపం వచ్చిందని నాకు వంట చేయలేదే, మరి నువ్వు వండుకు తిన్నది ఆయన సంపాదించిందే కదా. మరి కోపం వచ్చింది దానివి. ఆయన సంపాదించి ఇంట్లో తెచ్చిపెట్టిన వస్తువులు వండుకుని తిన్న అవి కూడా మానేయాల్సింది. మరి ఆయన సంపాదనతోటి తెచ్చిపెట్టిందేమో నువ్వు వండుకు తిన్నావు. మరి ఆ వండుకు తిన్నప్పుడు ఆయనకు పెట్టాలి కదా. అంటే ఆన్సర్ సమాధానమే లేదు తన దగ్గర. అంటే ఆయన సంపాదిస్తుంటే తెచ్చి పెడుతుంటే వండుకొని తినేసిన తర్వాత ఇంకా గొడవలు స్టార్ట్ అన్నమాట. మరి వాళ్ళు గొడవలు జరుగుతున్నా గాని వెళ్ళి సంపాదించుకుని తెచ్చి పెడుతున్నారు కదా. గొడవ జరిగింది కదా అని చెప్పేసి ఇల్లు మెయింటైన్ చేయడం మానేయట్లేదు కదా. సో ఎక్కడ గ్యాప్ వస్తుందో చూడు. ఏమంటే మాకు అక్కడ గౌరవం దక్కలేదు, మేము ఇంత పని చేసినా గానీ లోకువ అయిపోతున్నాం అంటే వాళ్ళు నిజంగానే మగవాళ్ళు కూడా లోకువ చేస్తున్నారు. సో ఎవరు మరి దీన్ని సరిదిద్దాలి అని అంటే, ఎవరికైతే శాంతి కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, నా జీవితాన్ని తిరిగి నేను రచించుకుంటాను, నా జీవితానికి నేనే రచయితను కాబట్టి నా జీవితాన్ని నేను తిరిగి రచించుకుంటానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మొదలు పెట్టాలి.